హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేనైతే మా ఇంట్లో ఉన్న బనానాస్తో ఈ బన్స్ అయితే చేశానండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేశాను. చాలా అంటే చాలా బాగున్నాయి ఇవి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఈ బన్స్ ఎలా చేశానో మీరు కూడా చూడాలి కదా. అయితే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మిక్సింగ్ కోసం ఒక బౌల్ తీసుకుని బాగా పండినవి 4 బనానాస్ వేసుకుని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకోండి. చిన్నవి కాబట్టి నేను 4 వేశాను, పెద్దవి అయితే 2 అయితే సరిపోతాయి. మొత్తం మ్యాష్ చేసుకున్నాక 3 టేబుల్ స్పూన్ల పంచదార, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 కప్పు పెరుగు ఇవన్నీ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఈస్ట్ ఎక్కువ వేయకపోయినా ఈ బన్స్ అనేవి బాగా పొంగుతాయండి. ఇప్పుడు బనానా బ్యాటర్ రెడీ అయిపోయింది కదా. అలాగే ఇందులోకి 2 కప్పులు మైదా వేసుకోండి. మైదాలో వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదండి. మనం వేసిన పెరుగు బనానాతోనే ఈ మైదా మొత్తం మిక్స్ అయిపోతుంది. ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ 1/2 కప్ మైదా వేసుకోండి. 4 అరటిపళ్ళకు వచ్చేసి 2 కప్పులన్నర మైదా పడుతుంది. అవే బాగా పొడవుగా పెద్ద అరటిపళ్ళు అయితే 2 అరటిపళ్ళు తీసుకోవాలి. నేను చిన్నవి కాబట్టి 4 తీసుకున్నాను. పిండి అనేది ఇలా బాగా మిక్స్ చేయాలండి. అప్పుడే బన్స్ అనేది బాగా పొంగుతాయి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలచగా ఉండకూడదు. ఇప్పుడు మనం కలిపినప్పుడు కొంచెం గట్టిగా ఉన్న తర్వాత మనం బన్ చేసే టైంకి చాలా స్మూత్గా రెడీ అవుతుంది. ఇప్పుడు 1 స్పూను ఆయిల్ వేసుకుని ఆయిల్ ఈ పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకుని ఉంచుకోండి. ఇప్పుడు ఆయిల్ వేశాక మూత పెట్టుకుని ఒక 8 నుంచి 10 గంటల పాటు అలా వదిలేయాలండి ఈ పిండిని. 10 గంటల తర్వాత చూస్తే పిండి అనేది కొంచెం పొంగి బాగా రెడీ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి పిండిని. ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో ఈ ఉండలు అనేవి చేసుకోవాలి. మనం 2 చపాతీలు చేసే అంత పెద్ద సైజు ఉండని తీసుకుని మైదా పిండి జల్లుకుంటూ మనం చపాతీ ఎలా అయితే చేసుకుంటామో అంత పెద్దగా చేయకుండా చిన్నగా రౌండ్గా చేసుకోవాలి. మనం ప్రతిరోజు ఏం టిఫిన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒకరోజు మీరు కూడా ఈ బన్ ట్రై చేయండి, చాలా నచ్చుతుంది మీకు కూడా. ఇది చేయడం కూడా చాలా ఈజీ అండి. నైట్ పడుకునే ముందు పిండి మిక్స్ చేసుకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. మందం అనేది ఈ మందంగా ఉండాలి, మరీ మందంగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. పిండి మొత్తాన్ని ఇలా బన్స్ లాగా రెడీ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీలో ఆయిల్ పెట్టి ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అప్పుడు మాత్రం ఈ బన్ వేసుకుని వేయించుకోవాలి. ఇది వేశాక కొంతసేపటికి పైకి వస్తుందండి. అప్పటి వరకు మనం ఏం డిస్టర్బ్ చేయకూడదు దీన్ని. ఇప్పుడు ఇది పైకి వచ్చాక ఒక గరిటెతో ఇలా ఆయిల్ పోస్తూ ఉండాలి మనం. అప్పుడే బన్ అనేది బాగా పొంగుతుంది. చూడండి, మనం ఆయిల్ పోస్తుంటే కొంచెం కొంచెం ఈ బన్ పొంగుతుంది. వీటిల్లోకి ఏ చట్నీ అయినా సరే బాగుంటుంది. ఇలా పొంగాక ఇంకో వైపు కూడా తిప్పుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ బన్ను వేయించుకోవాలి. రెండు వైపులా వేగింది అనుకున్నప్పుడు తీసేసుకోండి. చూడండి ఎంత బాగా పొంగిందో. ఇలా బన్స్ అన్ని రెడీ చేసుకున్నాక మీకు నచ్చిన చట్నీ వేసుకుని సర్వ్ చేసుకుంటే బనానా బన్స్ అనేవి రెడీ అయిపోతాయి. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ బన్స్ని ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.